హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఇక్కడ చూడండి, దీన్ని ఇంగ్లీష్లో లుక్ హియర్ అంటే ఇక్కడ చూడండి అని. నెక్స్ట్ వెన్ అంతా నీ ఇష్టమేనా? దీన్ని ఈజ్ ఇట్ ఆల్ అకార్డింగ్ టు యువర్ విష్. ఈజ్ ఇట్ ఆల్ అకార్డింగ్ టు యువర్ విష్ అంటే అంతా నీ ఇష్టమేనా అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు 10 సెకండ్ల కంటే ఎక్కువ చూడరు. దీన్ని దే డోంట్ లుక్ అట్ ఇట్ ఫర్ మోర్ దాన్ 10 సెకండ్స్. దే డోంట్ లుక్ అట్ ఇట్ ఫర్ మోర్ దాన్ 10 సెకండ్స్ అంటే వాళ్ళు 10 సెకండ్ల కంటే ఎక్కువ చూడరు అని. నెక్స్ట్ వెన్ నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. దీన్ని ఐ విల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్. ఐ విల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్ అంటే నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని. నెక్స్ట్ వెన్ దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. దీన్ని ఐ am నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఐ am నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ అంటే దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను అని. నెక్స్ట్ వెన్ కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. దీన్ని ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ డౌన్ అంటే కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్లు నాకు నిజంగా తెలియదు. దీన్ని ఐ హ్యావ్ నో ఐడియా దెవర్ కమింగ్ హియర్. ఐ హ్యావ్ నో ఐడియా దెవర్ కమింగ్ హియర్ అంటే వాళ్ళు నిజంగా ఇక్కడికి వస్తున్నట్లు నాకు తెలియదు అని. నెక్స్ట్ వెన్ నీ సమస్య ఏంటో చెప్పు. దీన్నే టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం అంటే నీ సమస్య ఏంటో చెప్పు అని. నెక్స్ట్ వెన్ నా మీద పగ తీర్చుకుంటున్నావా. దీన్నే ఆర్ యూ టేకింగ్ రివెంజ్ ఓవర్ మీ. ఆర్ యూ టేకింగ్ రివెంజ్ ఓవర్ మీ అంటే నా మీద పగ తీర్చుకుంటున్నావా అని. నెక్స్ట్ వెన్ నాతో ఎందుకు ఆడుకుంటున్నావు. దీన్నే వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ మీ. వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ మీ అంటే నాతో ఎందుకు ఆడుకుంటున్నావు అని. నెక్స్ట్ వెన్ నీ మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తావా. దీన్ని ఆర్ యూ గోయింగ్ టు సే వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్. ఆర్ యూ గోయింగ్ టు సే వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ అంటే నీ మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేస్తావా అని. నెక్స్ట్ వెన్ నువ్వే స్పష్టత లేక గందరగోళం అవుతున్నావు. దీన్నే యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ యు ల్యాక్ క్లారిటీ. యు ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ యు ల్యాక్ క్లారిటీ అంటే నువ్వే స్పష్టత లేక గందరగోళం అవుతున్నావు అని. నెక్స్ట్ వెన్ నేనెందుకు చెప్పాలి నీకు నా ఇష్టం. దీన్నే వై షుడ్ ఐ టెల్ యూ ఇట్స్ మై డెసిషన్. వై షుడ్ ఐ టెల్ యూ ఇట్స్ మై డెసిషన్ అంటే నేనెందుకు చెప్పాలి నీకు నా ఇష్టం అని. నెక్స్ట్ వెన్ నీ వల్లే చెడిపోయింది. దీన్నే ఇట్ వాస్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ యూ. ఇట్ వాస్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ యూ అంటే నీ వల్లే చెడిపోయింది అని. నెక్స్ట్ వెన్ అన్నింటికి నన్నెందుకు నిందిస్తున్నావు. దీన్నే వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్. వై ఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్ అంటే అన్నింటికి నన్నెందుకు నిందిస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ నువ్వే కారణం. దీన్ని యు ఆర్ ద రీజన్. యు ఆర్ ద రీజన్ అంటే నువ్వే కారణం అని. నెక్స్ట్ వెన్ నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు. దీన్ని వాట్ డిడ్ యూ వాంట్ టు టెల్ మీ అబౌట్. వాట్ డిడ్ యూ వాంట్ టు టెల్ మీ అబౌట్ అంటే నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావు అని. నెక్స్ట్ వెన్ నీకు దేంట్లో క్లారిటీ లేదా. దీన్ని
డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్? డోంట్ యు హ్యావ్ క్లారిటీ ఓవర్ ఎనీథింగ్ అంటే నీకు దేంట్లో క్లారిటీ లేదా అని. నెక్స్ట్ వెన్ అతను మళ్ళీ ఎప్పుడు వస్తాడు? దీన్నే వెన్ హీ విల్ కమ్ బ్యాక్. వెన్ హీ విల్ కమ్ బ్యాక్ అంటే అతను మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని. నెక్స్ట్ వెన్ నీకు ఏదైనా తినడానికి చేసి పెట్టనా? దీన్ని షల్ ఐ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ యూ టు ఈట్? షల్ ఐ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ యూ టు ఈట్ అంటే నీకేదైనా తినడానికి చేసి పెట్టనా అని. నెక్స్ట్ వెన్ ఎందుకు అలా నటిస్తున్నావు? దీన్ని వై ఆర్ యూ ప్రిటెండింగ్ లైక్ దాట్? వై ఆర్ యూ ప్రిటెండింగ్ లైక్ దాట్ అంటే ఎందుకు అలా నటిస్తున్నావు అని. నెక్స్ట్ వెన్ ఏదైనా జరిగిందా? దీన్నే డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్? డిడ్ ఎనీథింగ్ హ్యాపెన్ అంటే ఏదైనా జరిగిందా అని. నెక్స్ట్ వెన్ కోపంలో అరిచేశాను. దీన్ని ఐ షౌటెడ్ ఇన్ యాంగర్. ఐ షౌటెడ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అరిచేశాను అని. నెక్స్ట్ వెన్ మీరిద్దరు లేకుండా నేను ఉండలేను. దీన్ని ఐ కాంట్ లివ్ వితౌట్ యూ టూ. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ టూ అంటే మీరిద్దరు లేకుండా నేను ఉండలేను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై. ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై అంటే నువ్వు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు అని. నెక్స్ట్ వెన్ ఏంటి ఏమైపోయావు? ఫోన్ కూడా ఎత్తట్లేదు. దీన్నే వేర్ హ్యావ్ యూ బీన్? నాట్ ఈవెన్ ఆన్సరింగ్ ద కాల్. వేర్ హ్యావ్ యూ బీన్? నాట్ ఈవెన్ ఆన్సరింగ్ ద కాల్ అంటే ఏంటి ఏమైపోయావు? ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు, ఫోన్ కూడా ఎత్తట్లేదు అని. నెక్స్ట్ వెన్ నీకు ఇంకా అర్థం కాలేదా? దీన్నే యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్. యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ యెట్ అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అని. నెక్స్ట్ వెన్ మీరిద్దరూ అన్నీ నాకు చెప్తారేంటి? దీన్ని వై డు యూ బోత్ టెల్ మీ ఎవ్రీథింగ్? వై డు యూ బోత్ టెల్ మీ ఎవ్రీథింగ్ అంటే మీరిద్దరూ అన్నీ నాకు చెప్తారేంటి అని. నెక్స్ట్ వెన్ ఈ విషయం తనతో చెప్పావా? దీన్ని హ్యావ్ యూ సెడ్ దిస్ టు హర్? హ్యావ్ యూ సెడ్ దిస్ టు హర్ అంటే ఈ విషయం తనతో చెప్పావా అని. నెక్స్ట్ వెన్ నాకు అసలే మాట్లాడటం సరిగ్గా రాదు. దీన్ని ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ అంటే నాకు అసలే మాట్లాడడం సరిగ్గా రాదు అని. నెక్స్ట్ వెన్ నిన్ను చాలా హర్ట్ చేశాను. దీన్ని ఐ హర్ట్ యూ అలాట్. ఐ హర్ట్ యూ అలాట్ అంటే నేను చాలా హర్ట్ చేశాను అని. నెక్స్ట్ వెన్ ఇది గుర్తుందా? దీన్ని డూ యూ రిమెంబర్ దిస్? డూ యూ రిమెంబర్ దిస్ అంటే ఇది గుర్తుందా అని. నెక్స్ట్ వెన్ నీ గురించి చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాను. So stay tuned for next video. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.